హాయ్ హలో ఎవ్రీవన్. నేను మీ ఆనంద్ రెడ్డి. ప్రజెంట్ సీనియర్ సాంస్క్రిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాంక్. అంటే ఏ రోమన్లో ఏ లెసన్ చదవాలి, దానికి ఎన్ని మార్క్స్ ఓసారి చూద్దాం. ఫస్ట్ బిట్ ఏంటంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్, ప్రతిపదార్థాలు. మనకి వర్డ్ టు వర్డ్ మీనింగ్ లో 2 లెసన్స్ ఉన్నాయి. సాధువర్తనం, గాయత్రి నీతి గీతావళి. ఈ 2 లెసన్స్ ఉన్నాయి. ఈ 2 లెసన్స్ నుంచి ఫస్ట్ సాధువర్తంలో నుంచి 2 పోయమ్స్ ఇస్తాడు. గాయత్రి నీతి గీతాల నుంచి 1 పోయం ఇస్తాడు. టోటల్ 3 పోయమ్స్ ఇస్తాడు. ఆ 3 పోయంలో ఏదన్నా ఒక పోయానికి ప్రతిపదార్థాలు రాయాలి. 6 మార్క్స్ ఒకటే రాయాలి. అవి ఎలా ఇస్తాడో చూడండి. ఫస్ట్ బిట్ ఇట్లా 3 పోయమ్స్ ఇచ్చాడు. ఏదన్నా ఒక పోయానికి రాయమన్నాడు. ఏకస్య శ్లోకస్య అని. అంటే ఏదన్నా ఒక పోయానికి వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాయాలి. 6 మార్క్స్. ఈ లెసన్ నేర్చుకుంటే ఎనఫ్. సాధువర్తనంలో 4 పోయమ్స్ ఉన్నాయి. టోటల్ 6 ఉంటే లాస్ట్ 2 డిలీటెడ్. అంటే ఫస్ట్ 4 పోయమ్స్. అందులో ఫస్ట్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సాధువర్తనం చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ బిట్ నిబంధన ప్రశ్న, ఎల్ఏక్యూ. ఏది? పద్య భాగాలు, పోయట్రీ ఎల్ఏక్యూ. పోయట్రీలో ఉన్నాయి 2 లెసన్స్ ఉన్నాయి. ఒకటి విక్రమార్క సౌదార్యం, నృసింహ ఆవిర్భావ. ఉన్నాయి 2 లెసన్స్ ఉన్నాయి. 2 లెసన్స్ కి 2 లెసన్స్ ఇస్తాడు. ఎనీ 1 లెసన్ రాయమంటాడు. ఇదన్న ఒక ఎల్ఏక్యూ. 6 మార్క్స్ ఇది. ఓకే, విక్రమార్క సౌదార్యం కానీ నృసింహ ఆవిర్భావం ఏదన్నా ఒకటి నేర్చుకోండి. ఎలా ఇస్తాడో సార్ చూడండి. సెకండ్ రోమన్ 2 లెసన్స్ కి విక్రమార్క సౌదార్యం, నృసింహ ఆవిర్భావం రెండింటికి 2 ఇచ్చండి. ఏదన్నా ఒకటి రాయమంటాడు. ఏకం. ఎనీ 1 లెసన్ మీ కంఫర్టబుల్. నెక్స్ట్ థర్డ్ బిట్ ప్రోజ్ ఎల్ఏక్యూ, గద్య భాగాలు. ప్రోజ్ ఎల్ఏక్యూ. ప్రోజ్ లో కూడా ఎల్ఏక్యూస్ ఓన్లీ 2 లెసన్స్ ఉన్నాయి. భాతృవాత్సల్యం, వృక్ష రక్షిక పితామహి. 2 లెసన్స్ కి 2 లెసన్స్ ఇస్తున్నాడు. ఏదన్నా ఒక లెసన్, ఏదన్నా ఒక ఎల్ఏక్యూ రాయమంటున్నాడు. 6 మార్క్స్. ఎలా ఇస్తాడో చూడండి. థర్డ్ రూమ్ వృక్ష రక్షిక పితామహి, భాతృవాత్సల్యం రెండింటికి 2 ఇచ్చాడు. ఏదన్నా ఒకటి రాయమంటున్నాడు. 6 మార్క్స్. ఇది మీకు ఏది కంఫర్టబుల్ అనుకుంటే అది నేర్చుకోండి. ఎల్ఏక్యూ. నెక్స్ట్ ఫోర్త్ బిట్ నాన్ డీటెయిల్ షార్ట్ ఆన్సర్స్. నాన్ డీటెయిల్లో 2 లెసన్స్ ఉన్నాయి. న్యాసరక్ష, అనూరవం. ఓకే, ఈ 2 లెసన్స్ లో నుంచి ఒక్కొక్క లెసన్ లో 2 షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. టోటల్ 4 ఉన్నాయి. 4 కి 4 ఇస్తాడు. ఎనీ 2 రాయమంటాడు. ఈచ్ వన్ 4 మార్క్స్, 8 మార్క్స్. మీరు ఏదన్నా ఒక లెసన్ పర్ఫెక్ట్ నేర్చుకున్నారనుకో, ఎక్స్ట్రా కోసం ఏదన్నా ఒకటి నేర్చుకోండి. ఓకే, ఏదన్నా ఒక లెసన్ చాలు. చూడండి ఎలా ఇస్తాడు. ఇది ఫోర్త్ బిట్. ఇక్కడ ఉన్నాయి టోటల్ మన సిలబస్లోనే 4 షార్ట్ ఆన్సర్స్. 4 కి 4 వచ్చాయి. ద్వయోహో ఎనీ 2 రాయమంటున్నాయి. ఈచ్ వన్ 4 మార్క్స్, 8 మార్క్స్. అందుకని ఈ లెసన్ అన్నా లేదంటే ఏదేది ఈజీ ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. ఈజీ అది. 8 మార్క్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పోయట్రీ అనటేషన్స్, సందర్భాలు. పద్య భాగం సందర్భాలు. ఇక్కడ సేమ్, ఇక్కడ కూడా 2 లెసన్స్. అయితే ఒక లెసన్ లో 3 అనటేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క లెసన్ లో 3 అనటేషన్స్ ఉంటాయి. ఎగ్జామ్లో ఎలా ఇస్తాడంటే ఒక్కొక్క లెసన్ నుంచి 2 ఇస్తాడు. మొత్తం 4 ఇస్తాడు. ఎనీ 2 రాయమంటాడు. ఈచ్ వన్ 3 మార్క్స్, 6 మార్క్స్. ఓకే, మనం రాయాల్సిన 2 అంటే ఏదన్నా ఒక లెసన్ నేర్చుకుంటే చాలు. ఇది కానీ ఇది కానీ. ఎల్ఏక్యూ ఒకవేళ మీరు పోయట్రీలో ఎల్ఏక్యూ విక్రమార్క సౌదారం నేర్చుకోరనుకో, అనటేషన్స్ కూడా ఇది నేర్చుకోవడం బెటర్. ఎందుకంటే రైటర్ ఇంట్రడక్షన్, క్యారెక్టర్స్ నేమ్ ఉంటాయి కదా. ఒకవేళ నృసింహ ఆవిర్భావం నేర్చుకుంటే ఇందులో కూడా
మీ ఇష్టం, అది నేర్చుకోవచ్చు. అదొకసారి చూడండి. 5th రోమన్ ఇట్లా 4 ఇచ్చాడు. ద్వయోహో 2 రాయమంటున్నాడు. ఈచ్ వన్ 3 మార్క్స్, 6 మార్క్స్. నెక్స్ట్ 6th రోమన్ 6th బిట్ ప్రోజ్ అనోటేషన్స్, గద్య భాగం సందర్భాలు. ఇక్కడ కూడా 2 లెసన్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెసన్ కి 3 ఉంటాయి. ఎగ్జామ్ లో ఇస్తాడు, ఒక్కొక్క లెసన్ నుంచి 2 ఇస్తాడు. మొత్తం టోటల్ 4 ఇస్తాడు. ఏం రాయమంటుండు? 2. ఈచ్ వన్ 3 మార్క్స్, 6 మార్క్స్. అప్పుడు సుహృద్ భేదః గాని భారత భూష వీరయోష ఏది బెటర్ ఉందో చూసుకోండి. ఎనీ వన్ లెసన్ పర్ఫెక్ట్ అయితే ఎనఫ్. క్వశ్చన్ పేపర్ చూడండి. 6th బిట్ ఇట్లా 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ద్వయోహో 2 రాయమన్నాడు. ఈచ్ వన్ 3 మార్క్స్, 6 మార్క్స్. నెక్స్ట్ 7th బిట్ పోయట్రీ షార్ట్ ఆన్సర్స్, గద్య భాగం పోయట్రీ షార్ట్ ఆన్సర్స్. ఇక్కడ పోయట్రీ షార్ట్ ఆన్సర్స్ లో మనకు టోటల్ 4 లెసన్స్ ఉన్నాయి. ఎగ్జామ్ లో ఎలా ఇస్తాడంటే ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క షార్ట్ ఆన్సర్ ఇస్తాడు. ఒక్కొక్క లెసన్ నుంచి అట్లా టోటల్ 4 ఇస్తాడు. ఎనీ 2 రాయమంటాడు. ఈచ్ వన్ 3 మార్క్స్, 6 మార్క్స్. అంటే మీరు ఏదన్నా ఒక 2 లెసన్స్ పర్ఫెక్ట్ అయిపోతే ఎనఫ్. కానీ ఎక్స్ట్రా కోసం ఇంకొక లెసన్ అట్లా చూసుకోండి. ఇక నేను ఇది ఈజీ ఉంటదని చెప్పి, ఒకవేళ సాధువర్తనం, గాయత్రి, నీతి గీతావళి చూసుకుంటారా, ఇదా ఎనీ 2 లెసన్స్ పర్ఫెక్ట్ అయితే అయిపోద్ది. మొత్తం టోటల్ 4 ఇస్తాడు, 2 రాయాలి. 7th రోమన్ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ 4 ఇచ్చాడు. ఎండమను ద్వౌ 2. ఎన్ని మార్క్స్? 6 మార్క్స్. ఎనీ 2 లెసన్స్. నెక్స్ట్ 8th బిట్ ప్రోజ్ షార్ట్ ఆన్సర్స్, గద్య భాగం షార్ట్ ఆన్సర్స్. ఇక్కడ కూడా 4 లెసన్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్కటి ఇస్తాడు. అంటే 4 లెసన్ నుంచి 4 ఇస్తాడు. ఏం రాయమంటు? 2 రాయమంటాడు. ఈచ్ వన్ 3 మార్క్స్, 6 మార్క్స్. ఇక్కడ కూడా మీరు ఎనీ 2 లెసన్స్ నేర్చుకోండి. ఒకటి ఎక్స్ట్రా కోసం ఒకటి చూసుకోండి, బెటర్. షార్ట్ ఆన్సర్స్ కానీ సందులు కానీ ఒకటి ఎక్స్ట్రా రాయడంలో చాలా బెటర్. ఎందుకంటే ఒకటి పోయినా ఒకటి ఉంటుంది. 8th బిట్ ఇట్లా 4 ఇస్తాడు. ద్వౌ 2 రాయమన్నాడు 4 లో నుంచి. ఈచ్ వన్ 3 మార్క్స్, 6 మార్క్స్. నెక్స్ట్ 9th బిట్ 9th రోమన్ పోయట్రీ 1 వర్డ్ ఆన్సర్స్, పద్య భాగాలు. పోయట్రీ 1 వర్డ్ ఆన్సర్స్. పోయట్రీలో మనకు ఉన్న టోటల్ 4 లెసన్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెసన్ నుంచి అట్లా 4 లెసన్ 4 ఇస్తాడు. ఇంకేదన్నా లెసన్ నుంచి మళ్ళీ రిపీట్ చేస్తాడు. టోటల్ 5 ఇస్తాడు. ఈచ్ వన్ 1 మార్క్, 5 మార్క్స్. ఇక్కడ నో చాయిస్, అన్ని నేర్చుకోవాలి. 9th బిట్ పోయట్రీ 1 వర్డ్ ఆన్సర్స్, ఆల్ లెసన్స్ నేర్చుకోవాలి. చూడండి 9th రోమన్ లో 5 ఇచ్చిండు. 5 రాయాలి. ఈచ్ వన్ 1 మార్క్, 5 మార్క్స్. నో చాయిస్. నెక్స్ట్ 10th వన్ ప్రోజ్ 1 వర్డ్ ఆన్సర్స్, గద్య భాగం ప్రోజ్ 1 వర్డ్ ఆన్సర్స్. ఇక్కడ కూడా టోటల్ 4 లెసన్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్కటి ఇస్తాడు. అట్లా 4 ఇస్తాడు. మళ్ళీ ఇంకొకటి 5, ఇంకా 5th వన్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ ఏదన్నా లెసన్ నుంచి మళ్ళీ రిపీట్ చేస్తాడు. అట్లా టోటల్ 5 ఇస్తాడు. ఈచ్ వన్ 1 మార్క్, 5 మార్క్స్. 10th బిట్ 5 ఇచ్చాడు. టోటల్ రాయమన్నా. ఈచ్ వన్ 1 మార్క్. నెక్స్ట్ ఇక్కడ నుంచి గ్రామర్ పార్ట్. 11th బిట్ పత్రలేఖనం. మనకు టోటల్ సిలబస్ లో ఉన్నాయే 3 లెటర్స్ ఉన్నాయి. 3 లెటర్స్ కి 3 ఇచ్చేస్తాడు. ఏదన్నా ఒకటి రాయమంటుండు. ఇట్లా నేను స్టార్ పెట్టా, ఇది ఇంపార్టెంట్ అని కాదు, ఇది నేర్చుకోమని. మనం ఏదన్నా ఒక లెటర్ రాయాలి, 5 మార్క్స్. ఓకే, ఇక్కడ మీకు 3 లెటర్స్ కనిపిస్తున్నాయి ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాంక్ లో. ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడండి. 11th రూమ్ సేమ్ 3 లెటర్స్ కి 3 లెటర్స్ ఇచ్చాడు. ఏం రాయమంటున్నాడు? 1, 5 మార్క్స్. ఏదన్నా ఒక లెటర్ నేర్చుకోండి. ఫస్ట్
థర్డ్. మొత్తం టోటల్ ఉంటే సెకండ్ లెటర్ డిలీటెడ్ కాబట్టి నెక్స్ట్ ఆర్డర్ ప్రకారం 3. నెక్స్ట్ 12th రోమన్. 12th రోమన్ 13th రోమన్ సందులు. ఇక్కడ మెయిన్ సందులలో విసర్గ సంధి మెయిన్ పర్ఫెక్ట్ చూసుకోండి. ఎందుకంటే విసర్గ సంధి ఒక సంధిలో నుంచి జాయినింగ్ 4 వస్తాయి, డిజాయినింగ్ 4 వస్తాయి. రాయమన్నది కూడా 4, 4, 8. ఇది ఒక్క విసర్గ సంధి చూసుకున్నా మీకు ఇక్కడ 8 మార్క్స్, అదే ఇక్కడ 8. టోటల్ 16 మార్క్స్ ఓన్లీ విసర్గ సంధి ఒక్కటి చూసుకుంటే పర్ఫెక్ట్ అయితే. ఎక్స్ట్రా కోసం చుత్వ సంధి. 12th రోమన్ 13th రోమన్ జాయినింగ్ డిజాయినింగ్ సేమ్ సందులు. చూడండి ఒకసారి ఎలా ఇస్తాడు. 12th రోమన్ 13th రోమన్. ఇక్కడ టోటల్ ఎన్ని ఇచ్చాడు? 1 to 12 ఇచ్చాడు. ఏం రాయమంటున్నాడు? చత్వారి 4 రాయమంటున్నాడు. ఆ 4 ఈ 4 విసర్గ సంధి. ఒకటి ఇందాక విసర్గ సంధి నేర్చుకుంటే అయిపోతుంది అన్నాం కదా, విసర్గ సంధి ఇక్కడ 2 మార్క్స్ 8 మార్క్స్. డిజైనింగ్ లో కూడా చూడండి. ఫోర్ రాయమన్నదాన్ని 4, 8 మార్క్స్. టోటల్ 16 మార్క్స్ విసర్గ సంధి పర్ఫెక్ట్ చూసుకున్నా. ఎక్స్ట్రా కోసం చుత్వ సంధి, ష్టుత్వ సంధి ఏదన్నా నేర్చుకోండి. ఎక్స్ట్రా కంపల్సరీ రాయాలి సందులో. ఓకే, ఇట్లా జాయినింగ్ ఇచ్చినుకో డిజైనింగ్ చేసి సంధి నేమ్ రాయాలి. ఇట్లా డిజైనింగ్ ఇచ్చినుకో జాయిన్ చేసి సంధి నేమ్ రాయాలి. విఘటయత అంటే డిజైనింగ్, సంధత అంటే జాయినింగ్. నెక్స్ట్ 14th బిట్ శబ్ద రూపాన్ని. ఈ శబ్దాలు బాగా చూడడం. మనకున్నయే టోటల్ 12 శబ్దాలు. పుంలింగం 4, స్త్రీలింగం 4, నపుంసకలింగం 4, మొత్తం 12 ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క శబ్దం ఇస్తాడు. ఇక్కడ మళ్ళీ మనకు దేంట్లో నుంచి అన్న ఇంకొకటి రిపీట్ చేసి ఇంకో శబ్దం ఇస్తాడు. టోటల్ 4 ఇస్తాడు. 2 రాయమంటాడు. మనం ఒకటి నేర్చుకుంటే సేమ్ మోడల్. ఈ 1 to 8 మోడల్ ఒకటే. 1 to 4 పుంలింగం, నెక్స్ట్ 5 to 8 స్త్రీలింగం. మాక్సిమం 1 to 4 లో నుంచే 2 వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ సేమ్ ప్రాసెస్ కాబట్టి 1 to 8 ఒకసారి చూసుకోవడం బెటర్. నేను 1 to 8 ఇచ్చాను. ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తాడో చూడండి. 14th రోమన్. ఇక్కడ టోటల్ 4 ఇచ్చాడు. ద్వయోహో 2 రాయమండ్. ఈచ్ వన్ 4 మార్క్స్, 8 మార్క్స్. పుంలింగం పుంలింగ శబ్దం అంటే ఇందాక 1 to 4 నుంచి 2 వచ్చే ఛాన్సెస్ అనుకున్నాం కదా, చూసుకోండి. 1 to 4 వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 15th వన్ సమాసాహ. సమాసాలు టోటల్ మనకి 1 to 6 టైప్స్ ఉన్నాయి. ఎగ్జామ్ లో ఎలా ఇస్తాడంటే ఫస్ట్ 3 టైప్ లో నుంచి 4 ఇస్తాడు, లాస్ట్ 3 టైప్స్ లో నుంచి 4 ఇస్తాడు. మొత్తం 8 ఇస్తాడు. 3 రాయమంటాడు. ఈచ్ వన్ 2 మార్క్స్, 6 మార్క్స్. మనం లాస్ట్ 3 గనక నేర్చుకుంటే ఎనఫ్. ఆల్రెడీ 1 చాయిస్ తో వస్తుంది. చూడండి ఎలా ఇస్తాడు. 15th వన్ ఎన్ని ఇచ్చిన 1 to 8 ఇచ్చాడు. ఎన్ని రాయమంటుండవు? త్రయాణం. మనం లాస్ట్ 3 నేర్చుకుంటే 4 వస్తాయన్నాం కదా, ఇది 4th, 5th, 6th, 8th. రాయమన్నది ఇక్కడ త్రయాణం. ఎన్ని మార్క్స్? 6 మార్క్స్. ఒకటి ఎక్స్ట్రానే వచ్చింది. నెక్స్ట్ 16th రోమన్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. టోటల్ మనకి 1 to 15 ఉన్నాయి. ఆ 1 to 15 లో నుంచి ఎన్ని వస్తాయి? 5 ఇస్తాడు. 5 రాయాలి. ఈచ్ వన్ 1 మార్క్, 5 మార్క్స్. అది ఎలా ఇస్తాడు చూడండి.
16th ఇలా 5 ఇస్తాడు. 5 రాయాలి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఇవి చేంజ్ చేయాలి. చేంజ్ చేసి ఆన్సర్ రాయాలి. ఓకే, 5 మార్క్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క రోమన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, రైట్.